యెషయా 7వ అధ్యాయము మరి 11వ వచనము, 14వ వచనము మనం చూసినట్లయితే, మరి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయనను సూచనను అడగమని యెషయా ద్వారా యెహోవా దేవుడు డైరెక్ట్‌గా మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే అని అంటున్నాడు. అది ఏంటిది అంటే సూచన, మరి ఏంటిది అనంటే 14వ వచనంలో, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇదే మహాకాశమంత ఎత్తైన ఊర్ధ్వ లోకంలో నుంచి వచ్చినటువంటి, మరి ఆ ఎత్తైనటువంటి నుంచి వాక్కు వచ్చి ఏమైంది? యోహాను 1:14లో శరీరాన్ని ధరించడమే. ఇదే ఒక గొప్ప సూచన.